ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు కదా, ఒక్కొక్క భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి పెడుతున్నటువంటి ఖర్చు 15 కోట్ల కంటే పైనే ఉంటుందట ఒక్కొక్క సభకు. మరి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి సభలు ఎందుకు చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టి ఏం చెప్తున్నాడు, మీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నా, మీ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీ నియోజకవర్గంలో స్కూల్ కట్టాలి, మీ నియోజకవర్గంలో బ్రిడ్జ్ వేయాలి, మీ నియోజకవర్గంలో రోడ్లు వేయాలి, మీ నియోజకవర్గంలో ఏదో కాలేజ్ కట్టాలి, మీకు 100 కోట్లు శాంక్షన్, శంకుస్థాపన రేపే చేస్తా అని అనౌన్స్ చేస్తున్నాడు. అవి అనౌన్స్మెంట్ వరకే, అవి కట్టేది లేదు చేసేది లేదు, కానీ ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏంటంటే జనాలు అబ్బా రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి వచ్చిండు, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి వచ్చి మా నియోజకవర్గంలో కాలేజ్ కడతా అన్నాడు, నియోజకవర్గంలో ఇంకేదో కన్స్ట్రక్షన్ చేస్తా అన్నాడు, ఇంకేదేదో చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అని జనాలు అనుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవడానికి నియోజకవర్గాలలో పర్యటన, కేవలం తన పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి మాత్రమే ఆయన సభలు పెడుతున్నాడు. అట్లాంటి ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయల ఖర్చట. పోనీ ఆ సభలు పెట్టి మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాయో తెలియదు. ఆ సభలలో కేసీఆర్ తిట్టుడు, బీజేపీ వాళ్ళని తిట్టుడు గిదే. రేవంత్ రెడ్డి బూతుల కోసం 15 కోట్ల ఖర్చు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముచ్చటినడానికి, రేవంత్ రెడ్డి బూతులు వినడానికి 15 కోట్ల ఖర్చు. మళ్ళీ రేవంత్ రెడ్డి బస్సులలో మహిళలను తీసుకొస్తున్నాడు, బస్సులలో రైతులను పట్టుకొస్తున్నాడు, బస్సులలో ఊర్లో ఉండేటువంటి జనాలను పట్టుకొస్తున్నాడు. బలవంతంగా మేము రామన్నా కూడా, అరే మేము రాము, మాకు వేరే కాడ మీద నాట్లు వేసేది ఉంది, పత్తి విత్తనాలు వేసేది ఉంది, మేము కూలికి పోయేది ఉన్నది, మేము కైకిలికి పోయేది ఉంది, మాకు ఊళ్ళో మస్తు పని ఉంది, మా పొలం కాడికి పోవాలంటే కూడా లే మీరు రావాల్సిందే, మీరు రారి, ఒక్కొక్కరికి 200 ఇస్తాం, ఒక్కొక్కరికి 300 ఇస్తాం, రావాల్సిందే అని చెప్పి బస్సులు తోలుకొని వస్తారు రేవంత్ రెడ్డి సభలకు. రేవంత్ రెడ్డి సభకు వస్తున్నటువంటి జనాలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తున్నది మాట వాస్తవం కాదా? నిజం. బలవంతంగా పట్టుకొత్తురు. గ్రామ సర్పంచులు రావాల్సిందే సభకు అని చెప్పి తీసుకోవద్దురు రేవంత్ రెడ్డి సభలకు. ఏం లేదు, రేవంత్ రెడ్డి బలం చూపించుకుంటున్నాడు అధిష్టానానికి, ఇగో నాకు ఇంత బలం ఉంది, ఇగో నియోజకవర్గాల్లో జనాలందరూ నాకు ఫుల్ సపోర్ట్, జనాలందరూ నన్ను స్వాగతిస్తురు, ఆహ్వానిస్తురు, నేను గ్రేట్ అని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అందుకు రేవంత్ అన్న భయం.